భగవద్గీత పారాయణం చేసిన భీమవరానికి చెందిన బులిశెట్టి చేతన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. ఈ చిన్నారి మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. ఇప్పుడు వరల్డ్ రికార్డు సాధించింది. కేవలం 8 సంవత్సరాల 2 నెలల వయసులోనే భగవద్గీత శ్లోకాలు తెలుగు అర్థాలతో పారాయణం చేసి ఔరా అనేటట్లు చేసింది. ద్వారకా, తిరుమల, అప్పనపల్లి, సింహాచలం, అంతర్వేది, అన్నవరం, వాడపల్లి లాంటి ప్రముఖ దేవాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 108 ప్రదేశాల్లో 108 సార్లు భగవద్గీత పారాయణాలు చేసింది. అతి చిన్న వయసులో 108 పారాయణాలు చేసిన మొదటి అమ్మాయిగా నిలిచింది. బొలిశెట్టి చేతన 99 టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ దసరా పండుగ విశిష్టతను తెలిపింది. धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिभिरावृतामयूखैः अहमित्येव विभावये भवानीम्. మన భారతదేశంలో అతి ప్రాముఖ్యమైన పండుగలలో దసరా పండుగ ఎంతో విశిష్టమైనది. దసరా పండుగను విజయదశమి, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అని పిలుస్తారు. 9 రోజులు జరిగే ఈ వేడుక దుర్గామాత మరియు రాక్షసుడైన మహిషాసురుని మధ్య జరిగిన 9 రోజుల యుద్ధాన్ని సూచిస్తాయి. ఆశ్వయుజ అగ్ని పొగ చేతను దుర్గామాత మరియు రాక్షసుడైన మహిషాసురుని మధ్య జరిగిన 9 రోజుల యుద్ధాన్ని సూచిస్తాయి. ఆశ్వయుజ నాకు ఇబ్బంది లేదు. రాత్రులు 10వ రోజున విజయదశమి కలిపి దసరా అంటారు. దసరా సందర్భంగా అమ్మవారిని రోజుకొక అలంకారంతో కొలుచుకుంటాము. తల్లి ఎలాగైతే బిడ్డ పరిస్థితిని బట్టి వివిధ బాధ్యతలను చేపడుతుందో, అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ కూడా భక్తుల అవసరాలను బట్టి అనేక రూపాలతో మనకు సాక్షాత్కరిస్తుంది. ఒక్కో ప్రాంతంలోని ఆచారాలను బట్టి అక్కడ అమ్మవారి అలంకారములు ఒక్కో తీరుగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గమ్మే. శరన్నవరాత్రులలో 9 అవతారాలు ఏమిటంటే బాలా త్రిపుర సుందరీదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాచండి, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్ధిని, రాజరాజేశ్వరీదేవిగా పూజిస్తారు. పూర్వం మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ముల్లోకాలను జయించాలనే కోరికతో బ్రహ్మదేవుని నుండి ఏ పురుషుడు తనను చంపకూడదనే వరమును పొందాడు. ఆ వరగర్వంతో మహిషాసురుడు దేవతలను బంధించి హింసించసాగాడు. అప్పుడు త్రిమూర్తులు దుర్గామాతను సృష్టించాడు. అప్పుడు దుర్గామాత మహిషాసురునితో 9 రోజులు భీకర యుద్ధం చేసి 10వ రోజున మహిషాసురుణ్ణి వధించింది. రామాయణం ప్రకారం ఆ శ్రీరామచంద్రుడు దశకంఠుడైన రావణాసురుణ్ణి వధించి విజయం సాధించారు. మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని ముగించుకొని తమ ఆయుధాలను జంబి చెట్టుపై నుండి తీసుకున్న రోజు కూడా ఈ విజయదశమి రోజునే.
ఈ విజయదశమి రోజున చాలా ప్రదేశాలలో బొమ్మల కొలువులు, రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారంగా వస్తోంది. నాకు ఎంతో సహకారాన్ని అందించిన 99 టీవీ యాజమాన్యానికి మరియు 99 టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. మీ బొలిశెట్టి చేతన, భీమవరం. కాసేపట్లో తిరుపతి వేదికగా వారాహి